మొదటి కొరింథీ 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చూసుకుందామండి. 5 వచనాలు చాలా అద్భుతంగా మాట్లాడుతుంటుందండి. అసలు మొదటి కొరింథీ 2వ అధ్యాయము అమేజింగ్ స్క్రిప్చర్స్. మేము చదివిన వాళ్ళకి మాత్రము అర్థమవుతుంది. అద్భుతమైన వచనాలు ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడడం జరుగుతుంది. ఎందుకంటున్నానంటే యేసు ప్రభు గురించి అర్థం చేసుకొని చెప్పగలిగే స్థాయి అది కేవలం పౌలు భక్తుడికే ఉంది. అంటే ఆయన అర్థం చేసుకున్న విధానంగా మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారిని మన యొక్క జీవితంలో కొదువ చూడము, లేమి చూడము, భయము చూడము, ఇవేమి చూడకుండా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసే వాళ్ళ మనము సంఘంలో ఉంటాము. ఎందుకంటే చూడండి, బైబిల్లో ఉన్న వాక్యం అంట మనకి ఎంత అవసరమో ఆ వాక్యము మన ద్వారా ఇతరులకు కూడా వెళ్ళడం అంతే అవసరం ఉంది. కొరింథీ పత్రిక రాసినప్పుడు మనం పోయిన వారం చూసుకున్నాం కదండి, సిలువ వాక్యము ఈ లోకానికి ఏమై ఉన్నది? వెర్రితనం. అంటే వాళ్ళకి అర్థం కాదు, అర్థమైనా దాన్ని అనుసరించలేరు, అనుసరించినా దాని ద్వారా వచ్చే ఒక శక్తిని వాళ్ళు అనుభవించలేరని డైరెక్ట్గా చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఇప్పుడు అదే విషయాలను కంటిన్యూ చేస్తూ మొదటి 5 వచనాలు మనకి మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఓకేనా? మనం ఒకసారి ఫస్ట్ 5 వచనాలు చదివేసుకుందాము. దాని తర్వాత ఒక వచనం తర్వాత ఒక వచనంని మనము డైసెక్ట్ చేస్తూ నేర్చుకుంటూ దాన్ని ముందరికి వెళ్దాం. ఓకేనా అండి? సిద్ధంగా ఉన్నారా? బైబిల్స్ అందరి ఓపెన్ చేసినట్లయితే మొదటి కొరింథీ 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదవండి. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్సత్యంతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుతూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా శిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుతుందని నిశ్చయించుకుంటుంది. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్దనుంటుంది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతముననే ఉపయోగించుతుంది. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఓకే, చూడండి, దేవుని యొక్క సీక్రెట్, ఇంగ్లీష్లో మర్మాలు, దేవుని యొక్క మర్మాలంట జ్ఞానముతోనూ వాక్సత్యములతోనూ నేర్చుకోలేము. నేను ఇక్కడ రాసుకున్నాను ఇంగ్లీష్లో, నేను దాన్ని చెప్తాను. యేసు ప్రభు యొక్క మర్మాలను నేర్చుకోవాలంటే లోకంలో ఉన్న జ్ఞానము, ఎలక్వెంట్ స్పీచ్ అంటే ఏంటంటేనండి, అంటే మాట్లాడినప్పుడు ఎదుటివాడిని కన్విన్స్ చేసే మాటలు. ఇప్పుడు మర్మవుతుందండి. అయితే దేవుని యొక్క మర్మాలనంట అటువంటి భాషతోని మనం నేర్చుకోలేము. తర్వాత పర్సువేసివ్ వర్డ్స్ లేకపోతే ఎంటైసింగ్ వర్డ్స్ అంటే ఎట్లుంటాయి అంటే మ్యాజిక్ వర్డ్స్ లెక్క ఉంటాయి. నమ్మేయగలుగుతాం. ఎవరైనా ఏమైనా మాట్లాడుతుంటే అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నా, ఆయన చెప్పిందంతా వినాలని ఉంది, ఆయన చెప్పిందంతా నమ్మాలని ఉంది. అంటే ఈ లోకంలో అంటానండి, దేవుడు వాక్యం వినడానికంట ఇటువంటి మాటలతోటి మనం నేర్చుకోలేము. దేవుని యొక్క రక్షణ గురించి తెలుసుకోవాలన్నా, క్రీస్తు యొక్క సిలువ శక్తి గురించి తెలుసుకోవాలన్నా, ఆయన ఆ సిలువ ద్వారా మనకు వచ్చిన ఏవేవైతే అద్భుత కార్యాలు మన జీవితంలో వస్తాయన్నా అవన్నీ అండి మన బుద్ధికి, మన మాటలకి, అంటే ఈ లోకరీతి విజ్డమ్కి, జ్ఞానానికి సరిపోదు అంటున్నాడు.
అందుకే పౌలు భక్తుడు 2వ వచనం ఒకసారి చదవండి, అద్భుతమైన వచనం అండి. శిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప ఆ, మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుకుంటునని నిశ్చయించుకుంటుని. నిశ్చయించుకున్నా. ఇంగ్లీష్లో ఇంకో మాట ఉంటుంది, ఫర్ వైల్ ఐ వాజ్ విత్ యూ, ఫర్ వైల్ ఐ వాజ్ విత్ యూ అంటే అర్థం ఏంటంటే పౌలు భక్తుడు వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు, నేను కొన్ని రోజులు, ఎన్ని రోజులు అంటే దాదాపు 2 సంవత్సరాలు, నేను ఇందాక చెప్పినా కదా మనం స్టార్టింగ్లో నేర్చుకున్నాం, నేను మీతోటి సమయం గడిపాను. ఇది చాలా పెద్ద మాట అండి. ఎందుకంటే పౌలు లాంటి వ్యక్తి అంట, ఆయన నిశ్చయించుకున్నంట ఏది చెప్పడానికి, కొరింథీ సంఘానికి ప్రథమ వాక్యం ఏంటంట, యేసు ప్రభు అంట, ఆయన శిలువ పైన చేసిన కార్యాలు తప్ప నేను ఇంకేం చెప్ప మీకు అంటున్నాడు. ఎందుకండి? టాన్లియా అంటే నేను నిశ్చయం చేసేసుకున్నా, ఇక మీకు ఇంకా దానికి మించి ఇంకా వేరే వాక్యం లేదంటున్నాడు. మీకు అర్థం అంటే ఈ 2వ వచనం ఎందుకు, నేను మొదటి వచనం చదివియలే, డైరెక్ట్ 2వ వచనంకి వెళ్ళిన. ఎందుకంటే 2వ వచనంలో పౌలు భక్తుడు చాలా వెయిట్ చేసిండంట అక్కడ. అంటే ఆ ప్రాంతంలో ఆ మనుషులతోటి జీవించాడు, ఆ ప్రాంతంలో ఆ మనుషులతోటి కొన్ని రోజులు నడిచాడు. అంటే వాళ్ళ విధానాలు ఏంటో, వాళ్ళ ఆలోచనలు ఏంటో, వాళ్ళ పట్టింపులు ఏంటో, వాళ్ళ కల్చర్ ఏంటో, వాళ్ళు సంఘంలో ఎలా వస్తారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుందని ఇవన్నీ పరిశీలించాడంట. ఇవన్నీ చేసిన తర్వాత ఏం నిశ్చయించుకున్నాడంట, ఇంగ్లీష్లో బాగుందండి, జిఎన్టీ గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్లో ఉంటుంది, ఫర్ అ వైల్ ఐ వాజ్ విత్ యూ ఐ మేడ్ అప్ మై మైండ్. కొన్నిసార్లు పిల్లలు మాటినకపోతే తల్లిదండ్రులు ఏమంటారండి, నేను నిర్ణయం చేసుకున్నా, ఐ మేడ్ అప్ మై మైండ్ దట్ యూ కెన్ నాట్ చేంజ్ అంటారు. నువ్వు మారవని నాకు అర్థమైపోయింది అంటారు. అంటే అర్థం ఏంటండి, అంటే నాకు నువ్వు మారవని అర్థమైపోయింది, అంటే నేను నా మైండ్లో ఇది ఫిక్స్ అయిపోయింది, ఇక దీని తప్ప నువ్వు మారవని తెలుసు నాకు, ఇప్పుడు నిన్ను వేరే విధంగానే ట్యాకిల్ చేయాలి, లేదా నీకు వేరే విధంగానే నేర్పించుకోవాలి, నీకు వేరే విధంగానే నేను పనులు చేయించుకోవాలి, లేకపోతే నీకు నేర్పించుకోవాలి ఎలా ఎదగాలి, ఎలా చదువుకోవాలి, నేను నిర్ణయం చేసుకున్నా. ఎంతమందికి అర్థమవుతుందని నేను చెప్పేది? అంటే పౌలు భక్తుడు అక్కడ ఉన్న సంఘం తోటి ఉన్నాడంట కొన్ని రోజులు. ఉన్న తర్వాత ఆయన నిర్ణయించుకున్నాడంట. ఏం నిర్ణయించుకున్నాడు? 2 విషయాల గురించి నేను మీకు వాక్యం చెప్తాను. ఏంటో తెలుసా? ప్రథమం అంటే మీకు కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రీస్తు, జీసస్ క్రైస్ట్ గురించి మాత్రమే నేను చెప్తాను. అండ్ సిలువ పైన ఆయన చేసిన పనుల గురించి నేను నీకు బోధిస్తాను అంటున్నాడు. మిగతాదంతా ఏం చేస్తాను అంటున్నాడు? చదవండి, వాక్యం చదవండి. మిగతాదంతా నేను ఎరగకనంటే నేను మర్చిపోతా అంటున్నాడు. మర్చిపోతా అంటే పౌలు భక్తుడు చిన్నోడు కాదండి. ఆయనకి ఎంత జ్ఞానం ఉందంటే పేతురు లాంటోడు కూడా నేను చెప్పిన విషయాలు మీకు అర్థం కాకపోతే పౌలు రాసిన పత్రికలు చదవండి నేర్చుకోవడానికి అన్నాడు. అంటే ఆయన సంఘాలకు ఎప్పుడు ఎలా ఉండాలో నేర్పించుకుంటూ వస్తున్న సంఘ కాపరి ఆయన, అపోస్తులుడు ఆయన. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఆయనంత జ్ఞానవంతుడు ఎవరు లేరు. అట్లాంటి వాడు ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు 2వ వచనంలో? నేను నిర్ణయించుకున్నాను. ఏంటో తెలుసా? మీతో నుండి మిమ్మల్ని చూసి మీ విధానాలు, మీ ఆలోచనలు, మీ పట్టింపులు, మీ పద్ధతులు ఇవన్నీ చూసి నేను ఒక్కటి నిర్ణయించుకున్నాను రా బాబు అంటున్నాడు. ఏంటది? క్రీస్తు గురించి మాత్రము చెప్తాను, దాని తర్వాత శిలువ పైన యేసుక్రీస్తు ఏం చేస్తాడో చెప్తాను. ఈ 2 తప్ప మిగతా అన్ని నేను మర్చిపోతా అంటున్నాడు. అంటే మర్చిపోతా అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మర్చిపోవడం అంటే మొత్తానికి మర్చిపోవడం కాదండి. నీ సంఘానికి అంటే ఇక్కడ ఉన్న సంఘానికి నేను అవి నేను మర్చిపోతా ఉన్నాయని కూడా అంటున్నాడు. ఎందుకంటే మనం ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాము? కొరింథీలో ఉన్న సంఘం కాదు కానీ కొరింథీ ప్రజలకి ఏమి ఇష్టం ఎక్కువ? జ్ఞానం అంటే ఇష్టం, జ్ఞానవంతులు అంటే ఇష్టము. వాళ్ళు జ్ఞానవంతులు ఏమైనా మాట్లాడుతున్నారంటే డబ్బులు కట్టి మరిపోయి వినే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి విజ్డమ్, లోకానుసారంగా ఉన్న జ్ఞానం అంటే ఇష్టం.
అర్థమవుతుందా? అంటే వాళ్ళు జ్ఞానానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చేవాళ్ళంట. కొరింథీ సంఘానికి లోక జ్ఞానం అంటే చాలా ఇష్టం, జ్ఞానవంతులు అంటే ఇష్టం. వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకొని ఎన్ని రోజులన్నా చూసుకుంటారు, వాడు జ్ఞానమైన మాటలు చెప్తా ఉంటే వినటానికి. పిల్లల్ని చదువుకి ఆయన దగ్గర పంపించేవాళ్ళంట, అట్లాంటి జ్ఞానవంతుల దగ్గరికి పంపించేవాళ్ళు. అయితే ఇప్పుడు అటువంటి ప్రదేశంలో ఉన్న మనుషులంట సంఘంలోకి వస్తున్నారంట. ఇప్పుడు వీళ్ళకి సువార్త అంట జ్ఞానంతో చెప్తే వాళ్ళకి అర్థం కాదు. పౌలు భక్తుడు అది నిర్ణయించేసుకున్నాడు. మీకు నేను సిలువ గురించి వాక్యము చెప్తే నా జ్ఞానంతో నేను చెప్పను, ఎందుకంటే మీరు జ్ఞానం వెనకాల ఉరుకుతున్నారు. మీకు అర్థమైతే బాగుంది. ఒకసారి మొదటి వచనం చదువుకుందాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు దేవుని మర్మములు చెప్పాలంటే జ్ఞానం కావాలి, ఒక లెవెల్ జ్ఞానం కావాలి. మీకు అర్థమైతే బాగుంది. పౌలు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఆయన 18 నెలలు అక్కడ ఉండే, 2 సంవత్సరాలు, 18 నుంచి 2 సంవత్సరాల వరకు కొరింథీలో ఉండే. కొరింథీలో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడంటే, అక్కడ ఉంటూ పౌలు ఏమంటున్నాడంటే, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ విధానాలను నేను చూశాను, మీరు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారో నేను చూశాను. వాళ్ళు దేనికి ప్రాముఖ్యత ఇస్తారో తెలుసా అండి? జ్ఞానానికి, నాలెడ్జ్కి. మీకు అర్థమవుతుందో లేదో? అంటే ఆ రోజులలో అక్కడ బాగా థింకర్స్ ఉన్నారు. ఇప్పుడు కొరింథీ సంఘం వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారంట అండి. అయితే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క మర్మాలు చెప్పాలంటే ఒక వంతు జ్ఞానం ఉండాలంట. ఆ జ్ఞానం నేను మీ దగ్గర వాడతలేదు అంటున్నాడు ఇండైరెక్ట్గా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి నేను చెప్పింది? చూడండి, వెన్ ఐ కమ్ టు యూ మై ఫ్రెండ్స్ టు ప్రీచ్ గాడ్ సీక్రెట్ ట్రూత్స్, ఐ డిడ్ నాట్ యూస్ బిగ్ వర్డ్స్ అండ్ గ్రేట్ లెర్నింగ్. అంటే పెద్ద మాటలు ఉన్నాయి, పెద్ద చదువు కూడా ఉంది దేవుళ్ళలో, కానీ నేను అవన్నీ మాట్లాడతలే మీతోటి. పౌలు యొక్క అప్రోచ్ చూడండి. లోకంలో జ్ఞానము, మా అంత జ్ఞానులు ఎవరు లేరు అన్నది దగ్గర కంట జ్ఞానంతో వెళ్తలేడు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి జ్ఞానంతో వెళ్తే ఆయన భయపడుతున్నాడంట, వీళ్ళు ఎక్కడ జ్ఞానాన్ని పట్టుకుంటారు కానీ జ్ఞానం ఇచ్చేటోని మర్చిపోతాడు అని. ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పే? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పౌలు భక్తుడికి కూడా అదే భయం ఉంది. భయం ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు మొదటి వచనంలో ఏమన్నాడు? నేను వచ్చి మీకు దేవుని యొక్క మర్మాలు చెప్పడానికి నేను ఏమేం వాడలేదు, జ్ఞానం అస్సలు వాళ్ళే. మనం వాక్యం చదివినట్లయితే పౌలు కంట క్రీస్తు గురించి తెలిసినంత, క్రిస్టాలజీ అంటారు థియోలాజియన్స్ మాటల్లో చెప్పుకోవాలంటే, క్రిస్టాలజీ అంటారు. క్రిస్టాలజీ ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. క్రిస్టాలజీ అంటే జీసస్ గురించి నేర్చుకోవటం. క్రిస్టియాలజీ పైన పౌలుకున్నంత జ్ఞానము చాలా లోతైనది. ఎందుకంటే పౌలు భక్తుడు ఒక దగ్గర ఏమంటాడంటే, అరణ్యంలో తిరుగుతున్న ఇజ్రాయెల్ జనాంగానికి రాయిని కొడితే రాయిలో నుంచి నీళ్ళు వస్తాయి చూడండి, ఆ రాయి ఎవరో కాదు క్రీస్తే అని చెప్పాడు. మొదటిది. రెండోది, ఆయన యొక్క లేఖనాలలో క్రీస్తు ఒక స్త్రీలో నుంచి జన్మించాడు అంటూ స్త్రీ పేరు చెప్పాడు, కానీ పురుషుడి పేరు చెప్పలేదు. అంటే ఈ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ యేసు ప్రభు జననం ఎలా అయ్యింది అని. మీకు అర్థమవుతుందా అండి? దాని తర్వాత క్రీస్తుతో పాటు సిలువయ్యబడ్డాము, ఇక నేను కాదు కానీ క్రీస్తే నా యందుండి జీవిస్తున్నాడు అనే ఒక మర్మాలను చెప్పింది కూడా పౌలే. అంటే క్రీస్తులో సంపూర్ణమైన జ్ఞానము, బుద్ధి కలిగిన వాడు పౌలు. ఆయన రిజెక్ట్ నేను వేరే అన్ని మర్చిపోయాను అంటే, వీళ్ళు దేని గురించో తెలుసా అండి? మోషే గురించి మాట్లాడితే మోషేని గుర్తుపెట్టుకుంటారు కానీ మోషే వెనుకలో ఉన్న దేవుని గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే చూడండి, ఈ లోక బుద్ధి ఎట్లుంటదంటే, దేవుడు వాళ్ళకి రాత్రి అగ్నిస్తంభమై పగట మేఘస్తంభమై ఉన్నాడంటే, అగ్నిస్తంభమే ఎందుకు తీసుకున్నాడు, మేఘస్తంభమే ఎందుకు తీసుకున్నాడు అని అడుగుతున్నారంట. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు రాయి నుంచి నీళ్ళు వచ్చి ఆ రాయిని కొట్టంగానే నీళ్లు ప్రవహించాయంటే, రాయిని ఎందుకే కొట్టాలి? ఆ రాయినే ఎందుకు కొట్టాలి? వేరే రాయిని ఎందుకు కొట్టొద్దు? మీకు అర్థమవుతుందండి? అంటే
లాజిక్, క్వశ్చన్స్, ఈ లోక జ్ఞానంతో ఆలోచించి రక్షణను ఎలా పొందుకోవాలో నేర్చుకుంటున్నారు. కానీ యేసుప్రభు ఈ మాట ఎప్పుడో చెప్పాడండి. తోమాతోటి ఆ ఒక ఎపిసోడ్ అయినప్పుడు తోమా వచ్చి చేతుల్లో పెట్టి ఇప్పుడు నేను నమ్ముతున్న యేసుప్రభు అంటే తోమాతో అంటాడు ఒక మాట. ఏమంటాడండి? చూసి నమ్మిన వాడి కంటే చూడకుండా నా మాటలు విని నమ్మిన వాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు మనమంతా ధన్యులలోనే ఉన్నాం. ఎందుకంటే మనం యేసుప్రభుని చూడలేదు, ఆయన సిలువ వేయడం చూడలేదు, ఆయన పునరుద్ధానము కూడా చూడలేదు. కానీ ఒక నమ్మకంతో మనం నమ్ముతున్నాం కాబట్టి మనము ధన్యులలో ఎంచబడుతున్నాం. ఎంత గొప్ప విషయం అది! అదంట కొరింథీ సంఘానికి అర్థమైతలేదు. పౌలు వచ్చి నీ కొరకు నా కొరకు ఒక దేవుడు వచ్చాడు, ఫ్లెష్ లో బ్లడ్ లో వచ్చాడు, సిలువ ఎక్కాడు, మరణించాడు, తిరిగి లేచాడంటే, ఇప్పుడు పౌలు భక్తుడు ఇవన్నీ చెప్తా వస్తుంటే వీళ్ళు పట్టుకుంటలేరు, వాక్యం పట్టుకుంటలేరు, వాక్యం నేర్చుకుంటలేరు. ప్రశ్న మీద ప్రశ్న. అంటే ఏంటంటేనండి, వాళ్ళకి జ్ఞానము అంటే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు, వాళ్ళకి ఏం కావాలంట? బుద్ధి కావాలా, జ్ఞానం కావాలి. అది ఎవరి నుంచి వచ్చినా ఎటు నుంచి వచ్చినా నాకు ఫరక్ పడదబ్బా. వి వాంట్ నాలెడ్జ్. ఇప్పుడు పౌలు భక్తుడు వచ్చి ఏమంటున్నాడంటే, నేను అన్ని మర్చిపోతా మీ మధ్యలో, నేను చెప్పే వాక్యం ఉట్టి 2 విషయాల గురించి చెప్తా మీకు. క్రీస్తు యేసు గురించి చెప్తా, ఆయన శిలువ పైన చేసిన కార్యం గురించి చెప్తా. నేను అంటున్నానండి, ఇప్పుడు కూడా ఏమీ మారలేదు. ఆ రోజు కొరింథీ ఒకటే ఉండే, ఈ రోజు లోకమంతా కొరింథీ లెక్కనే అయింది. లోకం ఉంటది, చిన్న పాపం ఉంటది, పెద్ద పాపం ఉంటది, మధ్యలో పాపం ఉంటది, ఇంకేంటండి, మంచి చేసే పాపం ఉంటది, చెడు చేసే పాపం ఉంటది. అబద్ధాలు ఏంటండి? చిన్న పాపం, పర్లేదు. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? మర్డరు పెద్ద పాపం, ఎందుకంటే మన చేతులకి రక్తం అంటుతుంది. కుటుంబం బాగుండాలని అబద్ధం ఆడేది హస్బెండ్ వచ్చి తోలు తీస్తాడని చెప్పి అబద్ధం ఆడతాం. గొడవలు అయిపోయి కుటుంబం ఇరిగిపోయి పిల్లలు ఏమవుతారో అని అబద్ధాలు ఆడతాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే అబద్ధాలు ఆడమంటుందా? చిన్న అబద్ధం, చిన్న పాపం, పెద్ద పాపం, వీటి గురించి చెప్తుందా? లేదు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? మీ అందరికీ నేను నేర్పియాల్సింది 2 వచనాలు ఉన్నాయి, 2 విషయాలు ఉన్నాయి. క్రీస్తు గురించి నేర్పియాలి, క్రీస్తు యేసు గురించి, ఆయన శిలువ పైన ఏం చేసిండో మీకు చెప్పాలి. అంటే ఏమంటున్నాడంటే, ఆ శిలువ పైన నువ్వు చేసే కార్యాలు, ఆయన చేసిన కార్యాలను బట్టి మనం ఏం పొందుకున్నామో, ఏమి మన నుంచి ఏం వెళ్ళిపోయిందో దానిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అని చెప్తున్నాడు. పౌలు లాంటోడే ఎంతో మందికి ఆదరణకర్తగా ఉండి, ఎంతో మందికి వాక్యం నేర్పించి, ఎంతో మందికి స్పిరిచువల్ ఫాదర్గా ఉన్న వ్యక్తి ఏమంటున్నాడంటే కొరింథీ సంఘంతో, నేను మిగతాన్ని మర్చిపోతా. ఏమంటాడంటే, నేను మీతో ఎన్ని సంవత్సరాలు ఉన్నా, మీతో ఎన్ని రోజులు ఉన్నానంటే మీకు నేర్పేయడానికి 2 ప్రాముఖ్యమైనవి తీసుకుంటున్నా. ఐఎమ్ చూసింగ్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్. నేను ఎన్నుకుంటున్నాను. ఏం ఎన్నుకుంటున్నాడు అంటే మిగతా విషయాలన్నీ మర్చిపోతా అంటున్నాడు. ఏమి గుర్తుపెట్టుకుంటా, ఏమి నేర్పిస్తా అని చెప్తున్నాడు కొరింథీ సంఘానికి? 2 విషయాలు నేర్పిస్తా అంటున్నాడు. 1 క్రీస్తు యేసు గురించి, 2 ఆయన శిలువ మరణం గురించి. 3వ వచనం, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటుంది. చాలు. పౌలు చూడండి ఎంత వ్యత్యాసం వాడుతున్నాడు ఒక వచనం నుంచి ఇంకో వచనానికి. భయపడుతున్నాడంట. ఇన్నర్గా చెప్పాలంటే నాకు భయం అవుతుంది, వణుకు పుడుతుంది, కాలు చేతులు వణుకుతున్నాయి, వణుకుతూ ఉన్నాను మీ మధ్యలో అంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? ఇది ఎటువంటి భయము? ఇప్పుడు పౌలు భక్తుడు ఎందుకు వణుకుతూ ఉన్నాడు? అక్కడ వణుకుతూ నివసిస్తున్నాను అన్నాడు, వణుకుతూ మీ మధ్యలో నేను ఉంటున్నాను అన్నాడు. ఎందుకండి? ఏం వణుకుతూ ఉన్నాడు? కాదు, దేనికి వణుకు పుట్టుకొస్తుందంట?
దాని ఆన్సర్ మనకి 4వ వచనంలో తెలుస్తుంది. 4వ వచనం చదువుకుందాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని. చ- 4-5 కలుపున్నాయి చదివేసేయండి. ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుసు దృష్టాంతములనే వినియోగపరుచుతుంది. ఇప్పుడు ఆయన భయం ఏంటంటే అండి ఉన్నారు ఆల్మోస్ట్ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు? ఈయన భయం ఏంటి? వాళ్ళు ఏమి తప్పుగా అర్థం చేసుకుంటారని నేను భయపడుతున్నారు. కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే అది అక్కడ కన్ఫ్యూజనే ఉంది. అది ఆయన కరెక్ట్ చదివి నేను కూడా అండి ఇలా పొద్దున 10 సార్లు చదివినా నేను దాన్ని. అది అర్థం కావడానికి అక్కడ ఆయన ఎందుకు వణుకుతున్నాను అంటున్నాడు అంటే భయంతో ఉంటున్నాను మీ మధ్యలో అంటున్నాడు అంటే నేనేమో క్రీస్తు శిలువ క్రీస్తు గురించి శక్తితోటి నేను చెప్తుంటే మీరు దాన్ని ఎలా తీసుకుంటున్నారంటే ఈ లోకములో ఉన్న జ్ఞానము వల్లే తీసుకుంటున్నారు. అది మీకు రాదు రక్షణ దాంతో అంటున్నాడు. అంటే ఈయనకున్న భయం ఏంటంటే నేను ఏది చెప్పినా మీరు ఏ విధంగా ఆలోచిస్తారో దాన్ని బట్టి మీకు మీరు రక్షణ వస్తుందా అనే ఒక ఆలోచనలో ఈయన ఉన్నాడు. అందుకు భయపడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళ జ్ఞానం ఇష్టం. అది ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళకి సంబంధం లేదు. 3 వినియోగించాడంట. ఏంటంటే అంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆయన ఒక శక్తి, అంటే చెప్పండి అంటే దృష్టాంతాలంటే ఏం లేదండి, స్టోరీ కూడా కాదు. స్టోరీస్ అంటే అవి జరిగి ఉండొచ్చు, జరిగిపోయి ఉండొచ్చు. నిజంగా జరిగిన విషయాలను నేర్పిస్తున్నాడు అక్కడ. దేవుని శక్తితోటి వాళ్ళకి సువార్త చెప్తున్నాడు. అంటే పుట్టి దేవుడిని స్వస్థపరుస్తాడని చెప్తలేడు. పౌలు భక్తుడు చెయ్యేసి స్వస్థపరుస్తున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో? మార్కు సువార్త 16వ అధ్యాయము లాస్ట్ లో మనకి ఏం చెప్తాడంటే మీరు చెయ్యండి దురాత్మలు వెళ్ళిపోతాయి, మీరు ఏది తాగినా ఏది మీకు అనిపించదు, ఏ పాము కూడా మిమ్మల్ని కరవదు. అంటే కొన్ని విషయాలు ఇచ్చాడు, నమ్మిన వారు ఏమేమి చేయగలుగుతారు యేసు ప్రభు నామంలో అని. ఇప్పుడు పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఇవన్నీ చేస్తున్నాడు. కానీ వాళ్ళకి ఎట్లుందో తెలుసా అండి, ఇవన్నీ చేస్తుంటే పౌలుకి ఎంత జ్ఞానం ఉందో, ఎప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది అంటున్నారు. పౌలు మస్తు జ్ఞానవంతుడు పోయి ఇక్కడ మన ప్రాబ్లం వస్తే పౌలు దగ్గరకు కూడా ఆయన చెప్పేస్తాడు, నాది దైవికమైన భయం, నేను శక్తితో నేను మీకు వాక్యం చెప్తున్నా, మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని నాకు ఆలోచన వస్తుంది. మీరు అట్లా అర్థం చేసుకోకూడదు. అర్థమవుతుందండి? చూడండి, ఈరోజు క్రీస్తు చేసిన అద్భుత కార్యాలు సాతాను కూడా చేస్తుంది. కానీ పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? అవన్నీ సాతాను చేసినాయి, అవి ఎక్కువ రోజులు ఉండవు అన్నాడు. క్రీస్తు చేసింది సంపూర్తిగా ఉంటుంది. హలో, అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. క్రీస్తు వల్ల మనకు భయం లేదు అసలు. ఎంతమంది భయపడతారు? నిజం చెప్పండి, జెన్యూన్గా చెప్పండి. మీకు భయం లేదు. నా దగ్గర మంచి వచనం ఉంది. ఇదే పౌలు భక్తుడు 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చెప్పాడు? ఒకసారి తీసి చదవండి. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చదువు. 2 తిమోతి చాప్టర్ 1 వర్స్ 7. నేను దీనిపైన ఒక పెద్ద వాక్యమే మాట్లాడానండి ఇంగ్లీష్ సర్వీస్లో 2 Sundays బ్యాక్ అనుకుంటా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు పిరికితనం అంటే భయం. ఏమి ఇవ్వలేదంట అండి? ఇప్పుడు దేవుడు ఇయ్యని ఆత్మను నువ్వు ఎందుకు పొందుకున్నావు? ప్రశ్న. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? లేపండి, చేయి లేపండి, పర్లేదు, చేయి లేపాల. ఎంతమంది క్రైస్తవులు ఇక్కడ? మీకు ఏమి ఇచ్చాడన్నాడు దేవుడు? శక్తి,
ప్రేమ, సౌండ్ మైండ్, ఇంద్రియ నేత్ర గల జ్ఞానం. ఇంద్రియ జ్ఞానమా? ఇంద్రియ నిగ్రహము గల, దాని బదులు సౌండ్ మైండ్ అంటే మంచిగా ఉంది. ఓకే, ఏమేమి ఇచ్చాడంట అండి? శక్తి, ప్రేమ, సౌండ్ మైండ్. సౌండ్ మైండ్ అంటే మన మనసులో ఇంకేం బాధలు లేవు, ఏ దుఃఖం లేదు. ఎంతమందికి బాధలు ఉన్నాయి ఇప్పుడు మనసులో? నేను ఇప్పుడు చెప్పంగానే మీకు ఒకటి గుర్తుకొచ్చింది, ఎస్పెషల్లీ మీరు చెప్పగానే ఒక దుఃఖం గుర్తుకొచ్చింది. ఇది ఎన్నో రోజుల నుంచి మోస్తున్న బరువు అని. దేవుడు ఏమి అది ఇచ్చాడా దేవుడు మనకి? ఈయన బరువు మనం ఎందుకు మోస్తున్నాము? చూసారా అండి, పౌలు భయం కూడా ఇదే ఉండే. నేనేమో శక్తితో కూడిన వాక్యం చెప్తున్నాను, వీళ్ళేమో క్రీస్తు ఏదైతే ఇయ్యలేదో అవి పట్టుకొని ఏదైతే ఇచ్చాడో వదిలేస్తున్నారు అని బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఈ సంఘం ఎలా ఈ సంఘం ఇలా ఉంటే కుదరదు కదా అని ఆలోచనలో ఉంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు తెలుసా అండి, మన ప్రతి ప్రాబ్లంకి సింపుల్ చేసేసాడు ఆన్సర్. ప్రతి ప్రాబ్లం ఈ లోకంలో ఎంత పెద్ద ప్రాబ్లం అన్న చూపెట్టి నాకు, దానికి సొల్యూషన్ ఒకటి, సిలువ వాక్యం గల శక్తి. సిలువ శక్తితో ఉన్న వాక్యం, సిలువ శక్తితో ఉన్న వాక్యము ఆన్సర్ అంట. మనకేం ఇవ్వలేదు దేవుడు? మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పిరికి అంట ఉట్టి మాట కాదది, ఆత్మ. అది మీకు భయం ఉందంటే ఆ భయం అనేది ఒక ఫీలింగ్ కాదు, అది దురాత్మ మీ లోపట. ఎంతమంది భయం ఉంది ఇప్పుడు? చీకటి అంటే భయము, అది దురాత్మ. చూసిరంటే మనకు తెలియదు అది దురాత్మ అని. ఇప్పటివరకు ఎవరికైనా తెలుసా అది దురాత్మ అని? తెలిసినా కానీ కూడా అది మన దగ్గర ఉందని తెలియదు. ఎందుకంటే మనం భయపడతాం కొన్ని విషయాలకి. కొంచెం ఏదన్నా అయిపోని ఏమవుతుంది, పిన్నిస్ గుచ్చుకొని అది దెబ్బ తగిలితే అయ్యో సెప్టిక్ అవుతుందేమో ఏళ్ళు తీసేస్తారు. చూసినా నీ భయంలో నువ్వు ఏడవరకు పోయినావు, అది ఏదో ఇంత గుచ్చుకుంది, నువ్వు ఎక్కడి వరకు వెళ్ళినావు అండి? ఏళ్ళు తీసేస్తారేమో అంత దూరం పోయినావు. ఇంకొంతమంది ఉంటారు ఏళ్ళు కాదు కదా చెయ్యే అంటారు. ఎవరు చెప్పారు వాళ్ళకి? అది భయము అనే ఒక ఆత్మ వాళ్ళకి నేర్పిస్తుందంట. చూడండి, ఒక మనిషి లోపల ఒకే ఆత్మ ఉండగలుగుతుంది. అదే అన్యులు అన్నాం అనుకోండి, ఏమంటారు తెలుసా? మన ఆత్మ అంటారు. కాదు, క్రైస్తవులను అడిగితే తెలుస్తుంది. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్న, ఇది దీంట్లోనే ఉంటుంది, ఆ వచనం దీంట్లోనే ఉంటుంది, 1 కొరింథీలోనే ఉంటుంది. అది మనం వెళ్తా నేర్చుకుంటాం. నేను 5 వచనాలే చూసుకుంటాం. ఎందుకు ఈ 5 వచనాలతో నేను మాట్లాడుతున్నానంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఈరోజు మన జీవితంలో మనం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చెప్పని, నేను మొన్న ఒక వ్యక్తిని కలిసానండి. ఆయన ఎన్నో చెప్పాలనుకున్నాడు, ఆయన ఒక మాట మాట్లాడనీయలే. నేను అన్నీ చెప్పేసిన. నేనేం చెప్పాలనుకున్నాను చెప్పి, నువ్వు ఏ ప్రాబ్లం చెప్పి ఇదే సొల్యూషన్ అన్నా. నేను చెప్తున్నా కదా, మిమ్మల్ని మనుషులు జ్ఞానవంతులు అని అనుకోవాలంటే ఒక పని చేయండి, వాళ్ళు ఏ ప్రాబ్లం అన్నా చెప్పని, యేసుప్రభుని నమ్ముకో నీకు స్వస్థత వస్తుంది అని చెప్పు. దానంత జ్ఞానంతో కూడిన మాటలు ఇంకేవి లేవు. వాళ్ళు నమ్ముకొని వచ్చిర్రు అనుకోండి, అది జరుగుతుంది. వాళ్ళకి జరిగిన వెంటనే నువ్వు ఎంత జ్ఞానవంతుడు అని నిన్ను అంటారు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పి చూడండి, పౌలు అక్కడున్న వ్యక్తులను చూసి, వాళ్ళ పద్ధతులు చూసి వాళ్ళకి ఏమంటున్నాడో తెలుసా అండి? మీరు ఎన్ని పద్ధతులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని తప్పుడు మార్గాలలో మీరు ఇరుక్కపోయారంటే దానికి ఒకటే ఒక మార్గం ఉంది. అదేంటో తెలుసా? యేసు ప్రభు ఆయన శిలువ పైన చేసిన పని. ఈ రెండిటిని నేను మీకు ఎట్లా జ్ఞానం కావాలో ఆ జ్ఞానంలో నేను మీకు చెప్పను. నేను డైరెక్ట్ రాగా చెప్తా. యేసు ప్రభుని నమ్ముకో, స్వస్థ వస్తుంది. యేసు ప్రభుని నమ్ముకో, ఆయన శిలువ శక్తి ద్వారా నీకు మరణంలో నుంచి బయటపడతావు. ఇదే నేను మీకు చెప్తా. అదే చెప్పింది. ఎందుకంటే ఏమంటున్నాడు దాని పై వచ్చిన మనము మొదటి అధ్యాయము 17 నుంచి 31 వరకు చదువుకున్నాం కదండి పోయిన వారము. దాంట్లో ఏమన్నాడు? శిలువ శక్తి అంటే వాళ్ళకి ఎట్లుందంట? బయట వాళ్ళకి
ఇవన్నీ వేస్ట్ మాటలు మీ అన్నీ అంటున్నారు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా అండి? ఈ లోకం ఏవైతే వేస్ట్ మాటలు అంటుందో అదే వేస్ట్ మాటలను పట్టుకొని వీళ్ళకి రక్షణలోకి తీసుకొస్తుంది. అంటే ఒకప్పుడు ఏదైతే వేస్ట్ మాటలు అయిపోయినాయో ఇప్పుడు వాళ్ళకి అది, వాళ్ళు ఏ సిచ్యువేషన్లు ఉంటారంటే ఈ వేస్ట్ మాటలకి కాస్త జ్ఞానం అయిపోతుంది వాళ్ళకి. సిలువకి ఉన్న శక్తి అట్లాంటిది. అదంట ఈ లోకంలో ఉన్నట్టు అర్థం చేసుకుంటే అర్థం కాదు ఇది దేవుని యొక్క మర్మాలు. పౌలు అంటున్నాడు, నేను మర్మాలు చెప్పాలనుకుంటున్నాను కానీ నేను అన్నీ మర్చిపోతా. నేను మీకు రెండే చెప్తా, యేసు ప్రభు గురించి చెప్తా, శిలువ పైన ఆయన చేసిన గురించి చెప్తా. నేను కూడా అండి అదే చెప్తున్నానండి. ఈరోజు మనం కార్లలో తిరుగుతున్నామా, ఇళ్ళల్లో ఉంటున్నామా, అవన్నీ దేవుడిస్తారు మనకి, నేను కాదనను. కానీ మెయిన్ మన సంఘానికి కానీ మన జీవితానికి కానీ నాకు కానీ పర్సనల్గా నా లైఫ్కి ఏది ఇంపార్టెంట్ అంటే యేసు ప్రభు ఆయన శిలువ పైన చేసిన కార్యం మాత్రమే. ఇంకేవి లెక్కలోకి రావు. ఈ రెండు లేకుండా ల్యాండ్ రోవర్లో తిరుగుతూ 5 బెడ్రూమ్ విల్లాలో ఉంటూ నెలకు 10 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ అన్ని వేస్ట్. ఎంతమందికి అర్థమవుతుందని నేను చెప్పాను? అన్ని వేస్ట్. ఎందుకంటే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, నీకు యేసు ప్రభు ఆయన శిలువ పైన చేసింది నీ దగ్గర నీకు లేకపోతే అది చాలా కష్టం అంటున్నాడు. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ ఫౌండేషన్ ఫర్ అ క్రిస్టియన్. క్రీస్తుని వెంబడించే వాడికి ఫౌండేషన్ ఏంట్రా బాబు అంటే ఏంటండి? యేసు ప్రభు వాక్యం చెప్పమంటే సాక్ష్యాలు చెప్పటం కాదు, అదే నేను చెప్పాను. ఇతరులకు యేసు ప్రభు గురించి చెప్పంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి? మన జీవితంలో చేసిన కార్యాల గురించి చెప్తా. కాదు, నువ్వు దేని గురించి చెప్పాలి? దేనికి శక్తి ఉంది? యేసు ప్రభుకి సిలువ శక్తి, సిలువకున్న శక్తిని వాక్య రూపంలో చెప్పటం. ఈ రెండు చెప్తేనే వాళ్ళు రక్షణలోకి వస్తారు. మిగతా అని మర్చిపోండి. మనకి వేరే చర్చిలలో మనం నేర్చుకున్నంత వేస్ట్. అవి చెప్తే ఒకటి దేవుని దగ్గర రాడు. నువ్వు చెప్పినావు అనుకోండి, నేను కూడా నిగ్రహంతో ఉండేసరికి దెయ్యాలు నా దగ్గర కూడా రాలేదంటారు. మీకు అర్థమైందా? మనము కార్యాలు చెప్పినాం అనుకోండి, దేవుని నమ్ముకుంటే నాకు ఇది చేసిండని, నా దేవుని నమ్ముకుంటే కూడా చేసిండు అంటారు. సాక్ష్యాలు కాదు మన ఇతరులకు కావాల్సింది. వాళ్ళకి కావాల్సింది యేసు ప్రభు ఆయన శిలువ పైన చేసిన కార్యం చెప్తేనే వాళ్ళు రక్షణలోకి వస్తారు. ఈరోజు మనం నిర్ణయించుకోవాలి, సువార్త ప్రకటించేటప్పుడు నువ్వేం చెప్తావు? ప్రకటించాలి, ప్రతి ఒక్కరు ప్రకటించాలి. ప్రకటించేటప్పుడు ఏం చెప్పాలి? యేసు ప్రభు గురించి చెప్పాలా, ఆయన శిలువ పైన ఏం చేశాడో చెప్పాలంట. మిగతా అన్నీ మర్చిపోండి. దేవుడు నాకు ఇవి కార్యాలు చేశాడు, నేను రొట్టెను రోజు ప్రార్థన చేసి బలం తీసుకున్నా, అప్పుడు అందుకే నాకు దేవుడు స్వస్థత ఫస్ట్ యేసు ప్రభు శిలువ పైన, యేసు ప్రభు ఆయన శిలువ, యేసు ప్రభు ఆయన శిలువ, యేసు ప్రభు ఆయన శిలువ. ఈ రెండింటిపైన మనం ధ్యానం చేస్తే మనకి ఎక్కడలేని శక్తితో నింపబడతాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తామో తెలుసా అండి? మనం మర్చిపోతున్నాం. పౌలు భక్తుడు అదే అంటున్నాడు, మీరు జ్ఞానంతో దాన్ని తెచ్చుకోవాలని చూస్తున్నారు, కానీ అది రాదు. అలాగా ఏది తెచ్చుకోవాలని చూస్తున్నాడు? సిలువ, యేసు ప్రభు చేసిన కార్యాలని బుద్ధితోటి జ్ఞానంతో తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఏ బుద్ధి జ్ఞానము? దేవుడు ఇచ్చింది కాదు, ఈ లోకాన్ని. మా దేవుడు యేసు ప్రభుని నమ్ముకుంటే ఇట్లా అవుతుంది అంటే, అవునా ఇంకా చెప్పవా యేసు ప్రభు ఏమేం చేసిండో? భలేగుంది స్టోరీలు. పౌలు అంటే నేను స్టోరీలు చెప్తలేదు రా బాబు. అయితే నేను ఒక పని చేస్తాను, నేను అన్ని మర్చిపోతా. మీకు ఏమేమి చెప్పాలి అవన్నీ కాదు, మీకు రెండే వాక్యాలు, మీకు 2 విషయాలపైనే సువార్త మొత్తం చెప్పాలి నేను. ఏంటంటే యేసు ప్రభు గురించి. ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను తెలుసా అండి? మనం కూడా ఇదే చేయాలి. పౌలు అంత జ్ఞానవంతుడు ఎవరు లేరు. తిమోతికి సంఘం ఎలా నడిపించాలా, పెద్దోళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తున్నాడు. తిమోతి, నోవా ఏజ్, జాషువా, వీళ్ళ 3 ఏజులు. అట్లాంటి వాడికి నువ్వు నేను పంపిస్తున్నా. ఇప్పుడు వీళ్ళ చర్చ్ పాస్టర్స్, నోవా చర్చ్ పాస్టర్ అంటే ఎంతమంది ఒప్పుకుంటారండి? ఎంతమంది ఆయన మాట వినడానికి రెడీగా ఉన్నారు? ఒక్కడినాడు, నేను రాసిస్తాను. కానీ అట్లాంటి వ్యక్తిని కూడా ఎలా సంలాయించాలి, పెద్దోళ్ళని ఎలా ఎంచుకోవాలి, ఎల్డర్స్ ఎలా పెట్టుకోవాలి, పాస్టర్లు ఎలా ఉండాలి, వాళ్ళ సాక్ష్యాలు ఎలా ఉండాలి అని జ్ఞానంతో నడిపిస్తున్నాడు తిమోతిని. అంత జ్ఞానవంతుడు పౌలు. అక్కడ లేడు, తిమోతితోటి లేడు,
కానీ తిమోతి ఎలా మెసులుకోవాలో నేర్పిస్తున్నాడు, సంఘాన్ని ఎలా నించోబెట్టాలో నేర్పిస్తున్నాడు. ఇప్పుడు అట్లాంటి జ్ఞానవంతుడు ఇక్కడ ఈ 5 వచనాలకు వచ్చేసరికి ఏం చేస్తున్నాడండి? అన్నీ మర్చిపోయింటాడు. ఎందుకంటే మీ పద్ధతులు చూస్తుంటే నాకు నచ్చలేదు. మీ పద్ధతులు ఉన్నారు కదా, మీకు యేసు ప్రభు గురించే ఎక్కువ చెప్పాలి. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నామండి. మౌనతుడా, నీకే స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రత్యేక సమయంలో మరి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మాకు చేసిన విధానానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కృపతో మమ్మల్ని నింపుతున్నందుకే స్తోత్రాలు తండ్రి. అవును దేవా, ఈ నేర్చుకుంది ఏది కూడా మేము మర్చిపోకుండా నాయన ఆశ్చర్య కార్యాలతోటి, గొప్ప సాక్ష్యాలతోటి మేము తిరిగి రావాలని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.